రైతు ఏ పంట సాగు చేసినా రాబడిపైనే ఆధారపడి ఉంటుంది. ఏక పంట అయినా పలు రకాలైన ఇదే సూత్రం వర్తిస్తుంది. 2 ఎకరాల విస్తీర్ణంలో 5 అంచెల పద్ధతిని అనుసరించి 5 పంటలకు మించి సాగు చేస్తున్నారు. వీటి నుంచి అదనపు రాబడి సాధించేందుకు ప్రణాళికలు చేశారు. ఇది కేవలం ప్లానింగ్ మాత్రమే కాదు, ఈ పంటలకు క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరించి అన్ని విధాలా ప్రయోజనం పొందేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నా పేరు మద్దిపాటి నరసింహారావు అండి. మాది ముక్కామల పెరవల మండలం, తూర్పుగోదావరి జిల్లా. మాకు ముక్కామలంటే మెయిన్ అరటి, చెరుకు, ఊడుపు ఈ 3 ఉండి మెయిన్. మాది కోకో కప్పెట్టేవాడి. కోకోలోనే కొబ్బరి, ఒక్క, అనాస, ఈ అరటి ఉన్నాయండి దీంట్లోనూ. అంటే ఏదన్నా అప్ అండ్ డౌన్ వచ్చినా ఇంకో పంట అయినా ఇది అవుద్ది కదా, ఏదో పంట కాస్తుంది కదా అని చెప్పి అలాగా వేయటం జరిగింది. ఈ మామూలు ఈ మొక్కలుగా పెట్టినప్పుడు అరటి వేసానండి. అరటి బాగానే వచ్చింది. తెల్ల చక్కెరకేళి వేసాను, 200 చేసి అమ్మాను. 2 ఏళ్ళు బట్టి కోకో వస్తుందండి మనకి. అప్పుడే ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం కొంచెం తక్కువ వచ్చినా నిరుడు బాగానే వచ్చిందండి. దీనిలో భాగంగా 2 ఎకరాల విస్తీర్ణంలో కొబ్బరి, కోకో, అరటి, ఒక్కతో పాటు పైనాపిల్ పంటలను 5 అంచెల విధానంలో సాగు చేశారు. సాగు ప్రారంభం నుంచి వీటిలో రైతు సాధికార సంస్థ రూపొందించిన రాజీలేని సూత్రాలను అమలు చేశారు. ఏటా 2 దఫాలుగా ఘనజీవామృతం, నెల రోజులకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పంటలకు అందిస్తున్నారు. ఇతను నిడదోలు సూరిబాబు అండి. ఇతను మా మేనల్లుడు అవుతాడు. మా వాడు ఈ ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాడు. ఆడు వ్యవసాయం చేస్తున్నాడు, దాంట్లో కూడా చేస్తున్నాడు. మా వాడు చెప్తూ ఉంటాడు, చేయిస్తూ ఉంటాడు. మేము వెనకాల అది చేయిస్తాం, స్ప్రేయింగ్ అది కూడా ఆడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము చేయిస్తూ ఉంటామండి. అదే మేము ఇది ప్రకృతి వ్యవసాయం చేయటం విధానం పాటించడం వల్ల మాకు కాయ షైనింగ్ రావటం, కాయ సైజు పెరగటం, గింజ కూడా కొంచెం హెవీగా వచ్చి కొంచెం తూకం బాగా వస్తున్నాయండి గింజలు. నా పేరు నిడదవోలు సూర్యనారాయణ. నేను ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్లో L2గా ముక్కామల యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా ఈయన్ని ఫాలోఅప్ చేస్తా ప్రకృతి వ్యవసాయంలో తీసుకొచ్చి చేయించున్నామండి. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, కషాయాలు స్ప్రేయింగ్ చేయించడం అన్నీ దగ్గరుండి చూసి చేయించున్నామండి. దీంతో పాటు పంటల్లో ఉత్పత్తి పెంచేందుకు పంచగవ్య, కోడిగుడ్డు నిమ్మరసం, మీనామృతం ద్రావణాలను పిచికారీ చేస్తున్నారు. ఈ విధంగా సార్వత్రిక సూత్రాలను అమలు చేయడం వల్ల పంటలో మెరుగైన దిగుబడికి ఆస్కారం కలిగింది. జీవామృతం నెలకో 2 నెలలకు ఒకసారి కొడుతున్నాం. ఘనజీవామృతం 6 నెలలకు ఒకసారి చేస్తున్నామండి. ఈ సేంద్రియ ఎరువులు మొదలెట్టిన తర్వాత మనకి ఏలుపాము కూడా బాగా కనపడుతుంది చేలోను. అదే కెమికల్ కొట్టినప్పుడు భూమి సౌడిరిగిపోయేదండి. ఇప్పుడు భూమి కొంచెం మళ్ళీ సారవంతంగా అవటం, ఇదే ఏలుపాము కూడా
ఇదివరకు చచ్చిపోయేదండి, ఇప్పుడు అంత సావట్లేదు. ఇప్పుడు కొంచెం మళ్ళీ చేలో విరివిగా కనపడుతుందండి. ఈ క్రమంలో ముందుగా కోకో నుంచి 3.5 క్వింటాల దిగుబడి వచ్చింది. దీని నుంచి పెట్టుబడి పోను సుమారుగా 1,50,000 వరకు నికర ఆదాయం మిగిలింది. దిగుబడి అయితే బాగానే వస్తుందండి ప్రస్తుతానికి. పక్క చేను మీద బాగుందని పక్క చేలు వాళ్ళు అంటున్నారు. అందరూ వచ్చి చూస్తున్నారండి. చేను బాగుంది, బాగా చేస్తున్నావు, ఏం కొడుతున్నావు ఏంటని అడుగుతున్నారు. ఈ క్యాడ్బరీస్ వాళ్ళకి కమిషన్ ఏజెంట్లు ఉంటారండి, వాళ్ళు వస్తారండి. వచ్చి 10 రోజులకి 20 రోజులకి వచ్చి మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ పట్టుకుపోతారు. ఈ మధ్యన స్టాక్ ఎట్టిస్తున్నారు జనం అందరూ. ఇదివరకు అయితే కేజీ 150-200 ఉండేదండి. నిరుడు 300 కాడి నుంచి దగ్గర ఈ రోజులు వచ్చేటప్పటికే 700 అలాగా అయ్యింది. నిరుడు 1000 చిల్లర కూడా అమ్మింది. మరి అలాగ అమ్మితే ఎకరానికి 2 క్వింటాల కాడికి వేసుకున్నా దగ్గరగా 2 లక్షలు 3 లక్షలు వస్తుంది కదండి అది ఆదాయం. నిరుడు కోకోకు బాగా పెరిగిందండి ఆదాయం. మిగిలిన పంటల నుంచి సైతం దిగుబడి ప్రారంభమైతే మరింత ఆదాయం సమకూరుతుందని రైతు లెక్కలు వేసుకున్నారు. ఒకే పంట సాగు చేస్తే దాని నుంచి రాబడి చేతికొచ్చే వరకు నమ్మకం కుదరదు. అదే పలు పంటలు వేసుకుంటే ఒక పంట పోయినా వేరే దాని నుంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అన్ని పంటల నుంచి దిగుబడి వస్తే మెరుగైన రాబడి చేతికొస్తుంది. ప్రకృతి వ్యవసాయం చేయటం మంచి లాభదాయకం, ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయండి. మరి ఈ మందులు వాడి దానికన్నా ఇది వాడితే మనకి అన్నీ బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, అన్నీ బాగున్నాయి. మనకి వ్యవసాయ పెట్టుబడులు ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఇవన్నీ కూడా బాగానే ఉంటున్నాయండి.